హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో పాలసీ, స్కీమ్ అండ్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పాలసీ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఆర్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఒక పర్టికులర్ ఇష్యూని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఫ్రేమ్వర్క్ని రెడీ చేస్తుంది. లైక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఒక విజన్ని క్రియేట్ చేయడానికి ఈ పాలసీని క్రియేట్ చేశారు. ఈ పాలసీని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేము. దీనికోసం స్కీమ్ అంటే ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ ఇనిషియేటివ్ కోసం డిజైన్ చేస్తారు. లైక్ పాలసీలో ఉన్న ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి, ఫండింగ్ కోసం, స్ట్రాటజీస్ బిల్డ్ చేయడానికి కోసం స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పిఎం కిసాన్ అగ్రికల్చర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఫార్మర్స్కి డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం, పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ప్రోగ్రామ్ అంటే ఒక లాంగ్ టర్మ్ గోల్. ప్రోగ్రామ్ అనేది లాంగ్ టర్మ్ గోల్స్ పైన బేస్డ్ ఉంటుంది. అంటే మల్టిపుల్ స్కీమ్స్ని ఒక స్పెసిఫిక్ టార్గెట్ని తీసుకొని ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేషనల్ హెల్త్ మిషన్. హెల్త్ అనేది ఒక నేషనల్ మిషన్, అంటే లాంగ్ టర్మ్ గోల్. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి వేరియస్ స్కీమ్స్ లైక్ ఆయుష్మాన్ భారత్, జననీ సురక్ష యోజన ఇలాంటి సిమిలర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసి సెట్ ఆఫ్ గైడ్లైన్స్తోని ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తారు.